తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలిం నుండి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులను దరఖాస్తులు కోరుతున్నాయి. సర్వే ట్రైనింగ్ అకాడమీ తాలిం గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ కోసం. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలిం నుండి సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తెలంగాణలో అన్ని మీ సేవా కేంద్రాల్లో లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మొత్తం 50 పని దినాల శిక్షణ ఇవ్వబడుతుంది. రీసెంట్గా మనకి 5000 లైసెన్స్డ్ సర్వేయర్లు కావాలని భూభారతి యాక్ట్ 2025 ప్రకారంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనకి చూసుకున్నట్టయితే 50 డేస్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి? లైసెన్స్ సర్వేయర్‌కి. ఆ 50 డేస్‌లో మనకి ఏం ట్రైనింగ్ ఇస్తారు? ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో? ఈ సబ్జెక్ట్స్‌ని ఎలా పాస్ అవ్వాలి? అండ్ దీనికి ఏదన్నా ఈజీ మెథడ్ ఉంటుందా? లేదా ఇది హార్డ్‌గా ఉంటుందా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ నోటిఫికేషన్‌లో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలా అప్లై చేయాలి? ఫీజ్ ఎంత? వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. నా ఛానల్ గనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ అప్లై చేసుకోవాలి. అందరూ లైసెన్స్ సర్వే ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకే. అభ్యర్థుల అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్ కనీసం 60% మార్కులతో గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అందులో మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీరు ఈ ట్రైనింగ్‌కి ఎలిజిబుల్. నాకు చాలామంది అడుగుతున్నారు, ఇంటర్మీడియట్‌లో మేము వేరే గ్రూప్ తీసుకున్నాము. బట్ మాకు అయినా మ్యాథ్స్ ఉంది అని అంటున్నారు. లైక్ ఎంఈసీ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ 3 సబ్జెక్టులు కలిగి ఉన్న గ్రూప్ ఎంఈసీ. సో, దాంట్లో మ్యాథ్స్ ఉంది కాబట్టి మీరు కూడా ఎలిజిబుల్ ఎంఈసీ వాళ్ళు. హెచ్ఈసీ అండ్ సిఈసీ దీంట్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో, ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ డ్రాఫ్ట్‌మ్యాన్‌లో సివిల్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన అర్హత అంటే ఏదైతే సర్వేకి సంబంధించిన కోర్స్ మీరు కనుక తీసుకున్నట్టయితే లైక్ ఇంటర్మీడియట్‌లో వొకేషనల్ కోర్స్‌గా సర్వేయింగ్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందులో ఎవరైతే 2 ఇయర్స్ మీ కోర్స్ కంప్లీట్ చేసి పాస్ సర్టిఫికేట్ కనుక మీరు హోల్డ్ చేసినట్టయితే మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈ ట్రైనింగ్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ నుంచి 3 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకొని పాస్ సర్టిఫికేట్‌ని హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబుల్. ఇలా టోటల్‌గా ఇతర సమానమైన అర్హతలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే అది నేను ఇంగ్లీష్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఎవరైతే చూడాలనుకుంటున్నారో తప్పకుండా చూడండి. దరఖాస్తు విధానం ఎలా అప్లై చేయాలి? దరఖాస్తు ఫామ్ మరియు ప్రాస్పెక్టివ్‌ను 2025 మే 5 నుండి మే 17 వరకు మీ సేవా కేంద్రాల్లో మాత్రమే రూ. 100 చెల్లించి పొందవచ్చు. మీరు అప్లై చేయడం కంటే ముందు మీకు ఒక అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మీకు రూ. 100 పే చేస్తే మీకు ఆ అప్లికేషన్ ఫామ్‌ని మీ సేవ వాళ్ళు ఇస్తారు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 17/5/2025 మీ సేవా కేంద్రంలో మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో కాదు, మీ సేవలో మాత్రమే జరుగుతుంది. చాలామంది నాకు లింక్ పంపండి అని అడుగుతున్నారు. లింక్ అనేది నా దగ్గర అవైలబుల్‌గా లేదు. అది మీ సేవ వాళ్ళ దగ్గర మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఒకవేళ మీకు అప్లికేషన్ అనేది అవ్వకపోతే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఒక నా ఫ్రెండ్ మీ సేవ కాంటాక్ట్‌ని పెడతాను. అతన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు అతను హెల్ప్ చేస్తాడు. సో, కోర్స్ ఫీజ్ వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 10,000, బీసీ అభ్యర్థులకు 5,000, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి రూ. 2,500 కోర్స్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు.
ఈ ఫీజనేది అప్లికేషన్ చేసే అప్పుడే పే చేయాలి. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత పే చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఫీజనేది అప్లికేషన్ చేసేటప్పుడే ఫీజనేది పే చేయాలి. అండ్ ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజ్ కన్సెషన్ అనేది ఉంటుంది 5,000 వరకు. సో, మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఇదిగో కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 50 డేస్ ట్రైనింగ్‌లో మాకు ఏం ట్రైనింగ్ ఇస్తారు? అండ్ ఇంకొక విషయం క్లారిఫై చేస్తున్నాను. ఎవరైతే షార్ట్ లిస్ట్ కాని క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి రిఫండ్ అనేది రాదు. మీరు అప్లై చేయడం కంటే ముందే జాగ్రత్తగా మీ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయితేనే మీకు అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే అప్లై చేయండి. అండ్ ఈ ట్రైనింగ్‌లో 100% ఆఫ్ అటెండెన్స్ కావాలి. ఓన్లీ ఎగ్జామే అటెండ్ అయితాను నేను. ఓన్లీ ఎగ్జామే రాస్తానంటే కుదరదు. 100% అటెండెన్స్‌ని చూస్తారు. ఓకే. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మొత్తం 50 పని దినాలు శిక్షణ ఇవ్వబడును. ఈ 50 పని దినాలు ఏం శిక్షణ ఇస్తారు మీకు? అది మనం ఇంగ్లీష్ నోటిఫికేషన్‌లో చూసుకుంటే మీకు కమెన్స్‌మెంట్ ఎప్పుడంటే మీకు 26థ్ 26థ్ మే 2025 టు 26థ్ జులై 2025 50 వర్కింగ్ డేస్. మీకు ఈ మంత్ మే 26థ్‌న ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 26థ్ జులైన ట్రైనింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఈ 26థ్ రోజున మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఏముంటుంది? ఆ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే there shall be a test at the end of the training. The test shall consist of three parts: theory, plotting, and practical parts. మూడు సబ్జెక్టులు ఉంటాయి. అందులో థియరీ ఒకటి, ప్లాటింగ్ అనే సబ్జెక్ట్ ఒకటి, అండ్ ప్రాక్టికల్ అనే సబ్జెక్ట్ ఒకటి. ఈ మూడిటి గురించి మీకు ఒక డీటెయిల్ బ్రీఫ్ కావాలనంటే ఈ థియరీ అంటే ఏంటి, ప్లాటింగ్ అంటే ఏంటి, ప్రాక్టికల్ పార్ట్ అంటే ఏంటో తెలియాలంటే నేను వీటన్నిటి గురించి నా ఛానల్లో వీడియోస్ చేశాను. మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ముందే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్‌ని చూడండి. అండ్ మీరు ఈ ఎగ్జామ్ రాసినప్పుడు, ఈ ఎగ్జామ్‌లో మీకు 60% మార్క్స్ వస్తేనే మీరు పాస్ అవుతారు. అంటే 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి 60 మార్క్స్ రావాలి. అండ్ ఓవరాల్‌గా 70% ఇన్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. మొత్తం మీద మీకు 70% రావాలి. ఒక్క పేపర్ పాస్ అవ్వాలంటే 60% రావాలి. ఈ థియరీ అండ్ ఈ ప్లాటింగ్ అనేది మీరు క్లాస్ రూమ్‌లో రాస్తారు. అండ్ ఈ ప్రాక్టికల్ అనేది ఫీల్డ్ పైన వెళ్లి రాస్తారు. ఓకే. ఈ 3 సబ్జెక్టులు పాస్ అయితే నెక్స్ట్ మీకు 40 డేస్ ఆఫ్ అప్రెంటిస్ ఉంటుంది. అది ఒక గవర్నమెంట్ సర్వేయర్ దగ్గర. అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కండక్ట్ చేసి అందులో పాస్ అయితే 3 ఇయర్స్ మీకు లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఒకవేళ మీకు ఈ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మాకు లైసెన్స్ రావాలంటే ఎలా అంటే, మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒక ఫీజ్ కట్టి, ఇంత ఫీజ్ అనేది ఉంటుంది. ఒక 3000 రూపీస్ ఫీజ్. ఆ ఫీజ్‌ని పే చేసి మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఆ రెన్యువల్ టైమ్‌లో మీకు మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇదండి నోటిఫికేషన్. అండ్ ఇంకా అందులో ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయో అనేది ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్లాటింగ్ ఎలా ఉంటుంది, థియరీ ఎలా ఉంటుంది, అండ్ ప్రాక్టికల్ ఎలా ఉంటుంది, ఓన్లీ ఈ 3 టాపిక్స్ మీదే వీడియో తీస్తాను. స్టే ట్యూన్. నా వీడియో నచ్చినట్టయితే వీడియోలకి లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని టాపిక్స్‌ని మనం యూట్యూబ్‌లోనే కవర్ చేసేద్దాం. మీకు ట్రైనింగ్‌లో ట్రైనింగ్ ఇస్తారో వాటన్నిటిని నేను మీకు పర్సనల్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా అది యూజ్‌ఫుల్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.